ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తాడేపల్లి సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వేణుగోపాల స్వామి దేవాలయం పూర్ణ కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున కూడా గతంలో కూడా ఈ టెంపుల్ని చూడడం ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ అందరూ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ ద్వారా మంచి దేవాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం, ఆ దేవదేవుడు ఏదైతే సంతాన వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదేవిధంగా ఈ దేవాలయానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు 5 లక్షల రూపాయలు కూడా ఈ దేవాలయానికి దీనికి నిర్మాణం కోసం సహాయ నిధికి అందివ్వడం జరిగింది. అదేవిధంగా కూడా అందరూ కూడా దాతలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన ఆశీర్వాద బలంతో రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. మహానాడు రోడ్డులో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఈరోజు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈ కార్యక్రమానికి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి జి నరసింహ యాదవ్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్లు, అనేక మంది యాదవ్ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఆలయాలు కూడా ముఖ్యంగా ప్రారంభించడానికి ప్రధాన కారణం ఈ యొక్క హిందువుల్లో ఐక్యత పెంచడం కోసం, అలాగే భక్తిభావం పెంచడం కోసం అనేక మంది భక్తులు కూడా వారి యొక్క విరాళాలతోటి యొక్క ఆలయాలు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఐక్యత పెరిగి ఈ యొక్క అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఆ యొక్క భక్తిభావంతో ఉండడం కోసం ఈ యొక్క జన్మాష్టమి వేడుకలు కానివ్వండి, అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి ఆలయాల నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నారంటే ప్రజల సహకారంతో ప్రజలందరూ కూడా వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఈ ఆలయాలకి సహకరిస్తూ ఉన్నారు. ఈ రోజున చాలా మంచి రోజు. అదేవిధంగా ఆహ్వాన కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. హనుమయ్య గారి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు తొలి రోజు కూడా శంకుస్థాపన రోజు వచ్చారు, మళ్ళీ ఈరోజు రావడం అనేది కూడా ఒక అదృష్టం. ఆయన ఈ రాష్ట్రంలో ఎక్కడైతే కృష్ణుడి విగ్రహాలు అయితేమి, అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా, ఏ గుడి కార్యక్రమం జరిగినా కూడా ఆయన చూస్తూ ఉన్నాం. మేము కూడా టీవీలో ప్రతిదానికి వెళ్తున్న ప్రత్యేక ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. అట్లాగే టౌన్ మహిళా సంఘం అధ్యక్షురాలు కుసుమ గారికి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్ గారికి, ఇంకా కమిటీ అందరూ కూడా ప్రత్యేక పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే సంతాన వేణుగోపాల స్వామి 14 రోడ్లు నిర్మించడం అనేది ఒక అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంతాన వేణుగోపాల స్వామి అనేది నాకు తెలిసిన వరకు తక్కువే ఉన్నాయి. వేణుగోపాల స్వామిని చూసాం చాలా ప్రాంతాలకు. సంతాన వేణుగోపాల స్వామి అనేది ఒక ప్రత్యేకత అనమాట. ఇక్కడ నిర్మించడం పొద్దునుంచి మేము 10 గంటల నుంచి చూస్తూ ఉన్నాం. చూస్తే జనం కూడా దాదాపుగా వేల సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తాడేపల్లి మహానాడులో సంతాన వేణుగోపాల స్వామి గుడి ఆవిష్కరించబడి ఉంది. ఈ రోజున ఎన్నో వేల మంది ఈ గుడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చి ఉన్నారు. అలాగే అన్నదానం కూడా మహా అన్నదానం జరగనున్నది. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కమిటీ ఆహ్వాన కమిటీ తరపున ఇక్కడ విచ్చేసి ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే తాడిబోయిన భాస్కర్ గారికి, అలాగే సుందర్ యాదవ్ గారికి, అలాగే వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఎంతో శ్రమించి ఈ గుడికి దోహదం చేసి కష్టపడి ఈ గుడి ఆవిష్కరించినందుకు వీళ్ళందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నరసింహ యాదవ్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మహానాడులో ఏ గుడి కార్యక్రమం అయినా సరే, ఏ దేవుడి కార్యక్రమం అయినా సరే సక్సెస్ అవుద్ది. ఎందుకంటే మహానాడు ప్రజలు అంతేనే భక్తిభావంతో కూడిన ప్రజలు. కమిటీ కుర్రోళ్ళకి మన మహానాడు సంతాన వేణుగోపాల స్వామి అనేది మేము ఫస్ట్ అనుకోలేదు. తర్వాత మన పంతులు గారు అన్నీ చూసి ఈ పేరు పెడితే ఇలా పెడితే బాగుంటుంది, మీరు ఆలోచించుకోండి అన్నాడు. అందరం కలిసి ఆ తీర్మానం చేశాము. మన సంతాన వేణుగోపాల స్వామి గుడి ఇంత తొందరగా అవ్వటం కూడా మన అందరి అదృష్టం.
అలాగే మన నాయకులందరూ పిలవగానే మన సుందరరావు యాదవ్ గారు కానీ, మన నరసింహరావు గారు కానీ, మన భాస్కర్ గారు కానీ, సూర్యనారాయణలు కానీ, మన తాడేపల్లి అందరూ కూడా మనకి బాగా సహకరించారు. అలాగే మన వడ్లమూడి సుబ్బారావు గారు గుంటూరు పక్కనే ఉన్నారు. ఆయన కూడా మనకి గుడికి విరాళంగా ఒక 5 లక్షలు ఇచ్చాడు. అందరూ సహకరించారు మాకు బాగా. అడిగిన వాళ్ళు కూడా ఎవరికైనా సరే మనం వెళ్ళి అడిగిన వాళ్ళని సహకరించకుండా ఎవరు మనకు కాదనలేదు. ప్రతి ఒక్కరు పేరు పేరున మనకు అందరూ బాగా సహకరించారు. మన అందరికి కూడా మన వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.